హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇంజన్ ఇప్పకోకుండా ఆయిల్ బోల్ట్ స్లీవ్ ఎలా వేయాలనేది అయితే మీకు ఇందులో ఈ వీడియోలో అయితే చూస్తా. ఆయిల్ బోల్ట్ దీనికైతే స్లిప్ అయిపోయింది, ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్. అందుకని దీనికైతే కొత్త స్లీవ్ వేసి మనం థ్రెడ్డింగ్ కూడా వేయాలనుకుంటాం. ముందుగా థ్రెడ్డింగ్ వేసి తర్వాత అయితే కొత్త స్లీవ్ అయితే సింపుల్గా వేసుకోవచ్చు. మీకు ఇందులో సింపుల్గా చూపిస్తాను. ఇలా ఎందుకు స్లిప్ అవుతుందంటే ఆయిల్ బోల్ట్ ఓవర్గా టైట్ చేయడం వల్ల దాని థ్రెడ్డింగ్స్ అనేది స్లిప్ అయిపోతాయి. అలా స్లిప్ అయిపోయి మనకి ఎంత ఓవర్ టైట్ చేసినా కూడా ఆయిల్ లీక్ అవుతూనే ఉంటుంది. కొంతమంది టేప్ వేయడం, అనాబాండ్ పోయడం అవన్నీ చేసినా కూడా నెక్స్ట్ ఆయిల్ చేంజ్కి వస్తాక లీక్ అవుతూ ఉంటుంది. అలా మనకి ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే దానికి నీట్గా థ్రెడ్డింగ్ వేసి ఇలా స్లీవ్ సపరేట్గా దొరుకుతుంది మనకి. ఆ స్లీవ్ ఎక్కించుకున్నామంటే నెక్స్ట్ అనేది మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఆయిల్ చేంజ్ చేయించేటప్పుడు పిల్లలతో కాకుండా కొంచెం అనుభవం ఉన్న మెకానికల్తో చేయించామంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇందులో చూపిస్తున్నాం కదా మీకు, సింపుల్గా అయితే మనకి ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్ అయితే వేయించడం జరిగింది. ఇది అయితే నెక్స్ట్ అయితే లీకేజ్ అయితే ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.